దేవునికే స్తుతి కలుగునగాక. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధ కలిగి విందాం. ఎందుకు ఈ సభ, ఎందుకు ఇంత ఖర్చుతో దేవుడు చేస్తున్నారో శ్రద్ధగా విందాం. దేవుని వాక్యం విన్నప్పుడు అటు ఇటు కదలకూడదు. దేవుడు మన వైపు చూస్తున్నారని స్పృహ కలిగి, ఆలోచన కలిగి మనము దేవుని వాక్యం వినాలి. నా మాట వినువాడు గైకొనవాడు ధన్యుడు. నువ్వు ధన్యురాలువు, ధన్యుడు అవ్వాలంటే ఆయన మాట శ్రద్ధగా విను. నేను వినకుండా అంధకార శక్తులు, దురాత్మ శక్తులను నేను డిస్టర్బ్ చేస్తుంటాయి. ఏమాత్రమో ఆ డిస్టర్బ్లకు వెళ్ళకు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారో, ఈ అంచెదినమ వాస్తవాలు నేను తెలుసుకోవాలని ఒక నిబ్రమ కలిగి, ఒక ఆలోచన కలిగి ఆయన మాటలు విందాం. ఒక వాక్యము చదువుకుని దేవుని యొక్క ధ్యానములకు వెళ్దాం. వాక్య ధ్యానములోకి అపోస్తుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి రాస్తున్న ఒక మాట చూసి దేవుని మాటలు అందించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఎందుకొరకు ఈ సభను ఏర్పాటు చేశారో ఈ రాత్రి మీరు సూటిగా నిశ్చయముగా మాట్లాడండి. ఈ వాక్యము బోధిస్తూ ఉండగా నీ దాసుడను, నీ పనివాడును నీ సిలువ చాటున మరుగుపరుచుకుని ఈ రాత్రి ఈ సండేడి గ్రామంతో, ఈ సండేడి గ్రామ ప్రజలతో మీరు మాట్లాడమని, మా మధ్యకి మాతో మాట్లాడడానికి మహిమ సింహాసనం నుంచి దిగి వచ్చి మా మధ్యకి వచ్చి మమ్మల్ని దీవించుతున్న యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా. దైవాత్మరామో నా తనుగుణ ప్రాణమో. దైవాత్మరామో. దేవునికే మహిమ కలుగునగాక, ఆయనకే కీర్తి కలుగునగాక. ఎంతమందికి అంచెదినముల వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? అంత చేతి పెట్టండి. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? చాలా మంచిది.
అంచె దినములంటే ఈ దినాలే. అంచు కాలంలో ఉన్నాం, రాకడ సమీప దినములో ఉన్నాం. ఈ దినాలు అంచె దినాలు. ఏంటి వాస్తవాలు? ఏంటి వాస్తవాలు చెప్తానన్నారు ప్రభువారు. ఇదిగో ఈ రోజు ఈ వాక్యము, దినములు చెడ్డవిగా ఉన్నవి. ఎలా ఉన్నాయటండి? చెడ్డవిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా? అందరూ చెప్పాలి. ఏ కుటుంబంలో చూసినా, ఏ మనిషిలో చూసినా ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ. సమస్య లేని కుటుంబం లేదు, బాధ లేని మనిషి లేడు. చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి, చిన్నోడికి చిన్న బాధ, పెద్దోడికి బాధ లేని వాడు ఎవరు లేరు. అందుకనే పౌలు అంటున్నాడు, ఈ దినములు చెడ్డవిగా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సోదరుడా, ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు దినములు మంచివిగా చేశారు. దేవుడు చెడ్డ దినములుగా సృష్టించలేదు. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు దినములు మంచివిగా చేశారు. దేవుడికే మహిమ కలుగును గాక. ఒక వాక్యం చూసి ఆ విషయాన్ని మనం క్లారిఫై చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనములో, 2వ వచనము 3వ వచనములో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదవాలి. మంటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దినములు ఏం చేశాడంట? దేవుడు ఆశీర్వదించాడంట. దేవుడు దినములు ఎందుకు ఇచ్చారంటే మనమందరం ఆశీర్వించబడడానికి, మనమందరము దీవించబడడానికి దినములను సృష్టించారు దేవుడు. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, దినములు చెడ్డగా ఉన్నవి, దినములు చెడ్డగా ఉన్నవని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు చెడ్డగా ఉన్నాయి? ఎందుకు నీ కుటుంబంలో సంతోషం లేదు? ఎందుకు నీవు దినములు చెడ్డగా ఉన్నావని అంటున్నావు? ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. అంచె దినములలో దినములు చెడ్డగా ఉన్నాయి. ఎందుకున్నాయి? దేవుడమో దినములు మంచివిగా చేస్తే, దేవుడైతే దినములు ఆశీర్వాదంగా మారుస్తే ఎందుకు చెడ్డగా అయ్యాయి? ఎందుకు చెడ్డగా ఉన్నాయని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మనం విందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనములో ఎందుకు చెడ్డగా ఉన్నాయో దేవుని వాక్యమే చెప్తుంది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకు చెడ్డగా మారాయంటే నరులు అక్రమగా ఉన్నారటండి, సక్రమగా లేరు. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడైతే దినములను మంచిగా చేశారు, దినములను ఆశీర్వదించారు.
ఎందుకు చెడ్డగా మారిపోయాయంటే మనుషులందరూ మానవులందరూ అక్రమగా ఉన్నారటండి. అక్రమమే ఈరోజు దినములను చెడ్డగా మార్చాయి. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, దినములు చెడ్డగా మారాయి. ఎందుకు మారాయి? మనుషులు అక్రమం బట్టి, అవిధేయతను బట్టి. దేవుడు మనుషులకు అవిధేయతను బట్టి ఈరోజు ఏమారేటండి? సామెతల గ్రంథము చూద్దాం, 6వ అధ్యాయము. ఏంటి అక్రమాలు? ఏంటి మనిషి చేసిన అక్రమము? ఏంటి మనిషి యొక్క అవిధేయత? ఈరోజు మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20-21 వచనము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20-21 వచనము. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఇక్కడ నీ తండ్రి ఆజ్ఞలను పాటించము అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు నడవడానికి, భయభక్తులతో ఉండడానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞలను నువ్వు పాటించకపోవటం వలన ఈరోజు దినములు చెడ్డగా ఉన్నాయి. తల్లి ఉపదేశములు తోసివేయునందున, తల్లి ఎవరు? తండ్రి అంటే దేవుడు అని తెలుసు. తల్లి ఎవరు? తల్లి ఎవరంటే ఈ భూలోకములో ఉన్న జీవమగల దేవుని సంఘం యొక్క సేవకుడు. నీ ఊరిలో ఉన్న నీ సంఘ నాయకుడే, సంఘ కాపరే నీకు తల్లి. ఆయన ఉపదేశములు, ఆయన వాక్యం ఉపదేశిస్తుంటే నువ్వు ఎలా ఉన్నట? తోసి వేస్తున్నావట. ప్రియమైన సోదరి ఆలోచించు. మానవుడు అక్రమం వలన, అవిధేయత వలన దినములు చెడ్డగా మారిపోయాయి. ఏ ఇంటిలో చూసినప్పులే, ఏ ఇంటిలో చూసినా వ్యాధే, ఏ ఇంటిలో చూసినా బాధే. సంతోషము కొన్నాళ్ళు ఉంటుంది తప్ప బాధ అనేక సంవత్సరాలు మనం అనుభవిస్తున్నాం. ప్రియమైన సోదరి ఆలోచించు ఒకసారి. దేవుడు చెప్తున్నాడు ఎందుకు చెడ్డగా మారిపోయి అంటే, తండ్రి అయిన దేవుని ఆజ్ఞను నువ్వు పాటించట్లేదు, నీ తల్లి అయిన ఉపదేశములు నువ్వు తోసివేస్తున్నావు. ప్రియమైన సోదరుడా, ఒకవేళ నీవు ఒకసారి ఆలోచించు, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఉపదేశము తోసివేస్తున్నామా? మనం పట్టుకుని వస్తున్నామా ఇంటికి? గడప దాటితే, మందిరము దాటితే నువ్వు వాక్యం మర్చిపోతున్నావు, ఆయన ఉపదేశాలు మర్చిపోతున్నావు. నీ ఇంటికాడ ఏమైంది? గుళ్ళోనే, దేవుని మందిరములోనే లోకానుసరైన మాటలు, వాక్యం అయిపోయినట్టునే వెంటనే. అంటే ఉపదేశములు నువ్వు ఏం చేస్తున్నావు? తోసివేస్తున్నావు, నీ హృదయంలో పట్టుకోవట్లేదు. దేవుడు చెప్తున్నాడు ఎందుకు దినములు చెడ్డగా ఉన్నాయంటే, దేవుడు చెప్తున్నాడు నువ్వు ఉపదేశములు తోసివేస్తున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. సామెతల గ్రంథము ఒకవేళ నువ్వు వింటే, ఉపదేశములు వింటే ఆ దినములు ఎలా ఉంటాయి తెలుసట? సామెతల గ్రంథం అదే అధ్యాయం 22వ వచనంలో దేవుడు చెప్తున్నారు,
నీవు ఆ, త్రోవను వెళ్ళినప్పుడు నీవు త్రోవని వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును అది నిన్ను నడిపించును. నీవు పండుకొనున్నప్పుడు నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనున్నప్పుడు నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. అది నీతో ముచ్చటించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ వాక్యమును తోసివేయకుండా నీ హృదయంలో పట్టుకుని వెళ్తానంట. నీవు త్రోవని వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపిస్తుందటండి. ఏం చేస్తుంది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గమందు నన్ను నడిపెను, సత్యమైన మార్గమందు నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. దినములు చెడ్డబగా ఉన్నవి, సమయము పోనేవిగా. దాన్ని ఏం చేసుకోవడం అన్నాడు? సద్వినియోగం చేసుకో. దినములు ఎందుకు చెడ్డగా ఉన్నవి అంటే దేవుడు అంటున్నాడు, మనుషుల యొక్క అక్రమమును బట్టి, అవిధేయతను బట్టి అది చెడ్డగా మారిపోయాయి. సమయాన్ని పోనేవిగా సద్వినియోగం చేసుకో. ఏంటి సమయము? ఏంటి సద్వినియోగం చేసుకోవాలి? ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాకడ సువార్త సభలో నువ్వేమి సద్వినియోగం చేసుకోవాలో సమయం పోనేవుక దేవుడు చెప్తాడు. అది సద్వినియోగం చేసుకుంటే నువ్వు ధన్యురాలు, ధన్యుడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఏమిటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి? దినబలవతి చూసుకున్నావు, దినబలవతి చెడ్డగా ఉన్నాయన్నారు. ఎందుకు చెడ్డగా ఉన్నాయో చెప్పారు. ఆ చెడ్డ దినమే కాక మంచి దినములుగా మారాలంటే నువ్వేం చేయాలో చెప్పారు. వాక్యం వినాలి, ఉపదేశములు తోసివేయకూడదని చెప్పారు. ఉపదేశములు నువ్వు వింటే నీ త్రోవబట్టి నేను వస్తాను, నీ నిద్దట్లో నేను మాట్లాడిస్తాను, మెలకువగా ఉన్నప్పుడు నీతో ముచ్చటిస్తాను అన్నాడు దేవుడు. అంత గొప్ప వాక్యం అండి. దేవుడు నీతో ముచ్చటిస్తాను అన్నాడు. ఎప్పుడు? ఆయన వాక్యమును, ఆయన ఉపదేశమును తోసివేయకుండా ఉన్నప్పుడు. అని చెప్పారులే, ఏమిటి వాక్యం? నువ్వు అలక్ష్యంతో ఉన్నావనుకో, ఉపదేశమును తోసివేసినట్టు లెక్క. దేవుని వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు లెక్క. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎంత అటెన్షన్ గా ఉండాలి. ఒక కలెక్టర్ వస్తే, ఒక అధికారం వస్తే ఎంతో చేతులు కట్టుకుని చక్కగా ఆయన మాటలు వింటాం. దేవుని మాటలు వచ్చినప్పటికీ అనాలోచన, అవిధేయత, అక్రమము కనబడుతుందట దేవుడికి. ప్రియమైన సోదరి సోదరా, దేవుడు కోరుకున్నది ఒకటే, నా ఉపదేశము తోసివేయద్దు, నా ఉపదేశమును నువ్వు పట్టుకో, నా ఉపదేశం నువ్వు ఆలకించు, నీ త్రోవ నేను వస్తాను, నీతో నేను ముచ్చటిస్తాను,
నీతో నేను మాట్లాడతాను అని దేవుడే నీతో చెప్తున్న మాట ఇది. సమయము పోనే వద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు ధన్యుడు అన్నాడు దేవుడు. ఏంటి సమయము పోనేవుక? ఏంటి సమయము? ఈ సమయము అంచె దిన సమయము, రాకడ సమీప దినాలు, ప్రభువు వచ్చుచున్న దినాలు. ఆయన అంచె మీద ఉన్నారు, గుమ్మం దగ్గర ఉన్నారు. మరొక కాలు పెడితే మధ్యాగమ స్థితికి వచ్చేస్తున్నారు. ఏంటి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7-8 వచనములు. జనము మీదికి జనమును, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మాట ఎప్పుడు చెప్తున్నారు తెలుసా? దేవుడు అదే అధ్యాయములో 3వ వచనము చూద్దాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? ఏయి జనము మీద జనమకి, రాజుల మీద రాజ్యం మీద రాజ్యమునికి భూకంపాలు ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుడు చెప్తున్నారు. నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లను దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లన్నాడు. ఏమన్నాడు? ఎవడును జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములు జరుగును. ఒకసారి పరిశీలిద్దాం. ఇది రాకడ దినాల, రాకడ సమీపం ఉందా? దేవుడు ఆనాడు ఆరోహణ అయినప్పుడు శిష్యులతో మాట్లాడిన మాటలు, అయ్యా జాగ్రత్తగా ఉండండి, సమయాన్ని స్వాధీనం చేసుకోండి, అనాలోచనతో ఉండొద్దు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాను, నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఈ భూమి ఆకారం మారిపోద్ది, ఈ భూమి స్వరూపం మారిపోద్ది. దానికి గుర్తులు ఇవే. ఏంటి గుర్తులు? రాజ్యం మీద రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపాలు వచ్చును, జనం మీద జనము లేచునని ఆయన కొన్ని గుర్తులు చెప్పారండి. ఈనాడు గుర్తుల కాలంలో ఉన్నాం. నువ్వు గ్రహించాలి. ఏంటి వాస్తవాలంటే ఇది గుర్తుల కాలం. రాజ్యం మీదకి రాజ్యము లేస్తుందా లేదా? యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడు ఆనాడు 2000 సంవత్సరాల క్రితం రాసిన మాట ఈ రోజు నెరవేరబోతుందండి. ఈ రోజు నెరవేరుతుంది. అక్కడ చూడండి ఆ మాట. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో జాగ్రత్తగా వినాలి. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరములను దహించి వేయను. అష్టూదులో ఏం చేస్తున్నట్టండి? గాజా అనే ఎక్కడ వేస్తుంది? గాజా యొక్క ప్రాకారం మీద గాజా. ఈ రోజు వాక్తలు ఉంటున్నాం మనం. గాజా మీద ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు చేస్తున్నారు. ఈ వాక్యం ఎప్పుడు రాశారంటే 4000 సంవత్సరాల క్రితం రాసిన మాట ఇది. క్రీస్తు పుట్టక మునుపు
దేవుడు రాయించిన మాట ఇది నీకు గుర్తుగా ఉండాలని. రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. ఓ సహోదరా, నువ్వు జ్ఞాపం చేసుకో, ఆనాడు నీ దిగి వస్తాను, అప్పుడు నీ దిగి వస్తాను, నేను ఏ రీతిగా వెళ్ళను ఆ రీతిగా నేను వచ్చేస్తాను అని దేవుడు ఒక గుర్తు చెప్పాడు. అది గాజా మీద ప్రాకారం మీద అగ్ని కురిపిస్తానన్నాడు దేవుడు. ఈరోజు జరుగుతుంది అక్కడ ఆ ఇశ్రాయేలు దేశంలో గాజా అనే దేశం మీద ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారు. దాని మీద బాంబులు వర్షం కురిపిస్తున్నారు. మంటలతో చెలరేగుతున్నాయి. ఒకసారి ఆలోచించు. సమయము సద్వినియోగం చేసుకో, సమయము పోనే వద్దు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక మాట చూపిస్తా. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. గాజా పట్టణం గాజా పట్టణము గాజా పట్టణము నిర్జీవమగును, నిశ్చయమగును, అస్కీలోను పాడైపోవును, పాడైపోవును. మధ్యాహ్న కాలమందు మధ్యాహ్న కాలమందు అష్టూదు వారు బయటికి పారదోలబడుదురు, బయటికి పారదోలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడును. సముద్ర ప్రాంతమందు నివసించు కార్యతీయులారా, మీకు శ్రమ. ప్రియమైన సోదరి సోదరా, ఆ విషయం జరిగిన తర్వాత మీకు శ్రమ. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఆ మేఘం మీదకి మధ్యాకాశంలోకి నేను రాబోతున్నాను. మీరు సమయం పోనీగా స్వాధీనం చేసుకో. దేవుని ఉపదేశములు తోసివేయద్దు, దాన్ని గట్టిగా పట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరా, అపాయములో ఉపాయం అంటారు దీన్ని. ఒక అపాయం రాబోతుంది, అపాయములో ఇది ఉపాయం. ఏంటి అపాయం నేను చెప్తాను. ఒకసారి అపాయంలో ఉపాయం అంటే ఒక చిన్న మాట చెప్తాను. ఒక విమానం ఉందండి. విమానంలో చిన్నపిల్లలందరూ ప్రయాణిస్తున్నారటండి. ఆ విమానంలో ప్రయాణించే ప్రతి ఓడికి ఎంతమంది ఉంటే అంతమందికి పారాషూట్స్ ఇస్తారట. ఏమిస్తారండి? ఎందుకు పారాషూట్స్ అంటే, ప్రమాదం వచ్చినప్పుడు ఆ పారాషూట్ తగిలించుకుంటే ఎక్కడో దిక్కుని జాయిగా దిగుతారటండి. అది అపాయంలో ఉపాయం. దేనికి? విమాన ప్రయాణం చేసేవారికి. ఓ రోజు చిన్నపిల్లలందరూ ఆ విమానము ఎక్కి ఎక్కడికో వెళ్ళాలని ఒక స్కూల్ వారు నిర్ణయిస్తే, టేకప్ అయ్యి ఎగిరే సమయానికి ఒక ఆయన పెద్ద ఆయన పరుగుని వచ్చి రన్నింగ్ లోనే ఎక్కేసి ఉన్నాడంట. అది టేకప్ చేయి పైకి వెళ్ళినప్పటికీ ఈయన ఉన్నాడంటండి. ఏంటి బ్రదర్ ఇలా ఎక్కేశారంటే, లేదంటే నాకు అర్జెంట్ అంటే సంథింగ్ అని ఎక్కేయారంట. అయితే ఇందులో సరిపడగానే ఈ పారాషూట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు పారాషూట్ తీసుకోండి. దానికి బ్యాక్ ఇలా తగిలించుకుంటారంటే, భుజాన్ని తగిలించుకుంటారు. అదే అతను పెద్ద ఆయనకి 200 మంది ఉన్నారు, ఒకటి ఎక్స్ట్రా లేదు. ఎలాగా మీరు ఎవరైనా ఇస్తారని అడిగారటండి. ఎవరిని? చిన్నపిల్లవారు. ఎవరు ఇస్తారు? ఎవరు? ప్రియమైన సోదరి సోదరుడా, అది పెద్దవాడు అన్నాడు. ఇలా చూసాడంటే ఎవరు అంటున్నారు, బ్రదర్ మీరు ప్రమాదం జరిగితే మీరు చాలా చిక్కులు ఉంటారంటే, ఆయన చూసి ఓ బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ తగిలించుకుని కిందకి వేయడంటే, అంటే ప్రమాదం వచ్చేసింది, ఆ విమానం ప్రమాద స్థితిలో ఉంది, అందరూ జాకెట్లు పెట్టుకోండి, మధ్యాకాశంలోకి ఆయిల్ అయిపోయిందో సంథింగ్ ఏదో అయ్యిందని ప్రమాదంలో ఉందని ప్రకటిస్తే అందరూ జాకెట్లు తగులుకుంటారంట. వీడు కూడా ఈ ఏంటిది ఈ పారాషూట్ ఓ బ్యాగ్ తీసుకుని కింద దూకేటట్టు. నేను అప్పుడు అందరూ పిల్లలందరూ, అయ్యో
మాకు ఒకటి మిస్ అయిపోయింది, ఎలాగా ఎవరికి లాస్ అయిపోతాం అంటే ఆ విమాన సిబ్బందులు అన్నారటండి, ఏం కంగారు పడకండి బాబు, ఆయన దూకేసింది, ఆయన తగిలించుకున్నది స్కూల్ బ్యాగ్ వేసుకుని దూకేశాడు, మీ పారాషూట్లు మీ దగ్గరే ఉన్నాయి, కంగారు పడొద్దని వాళ్ళు చెప్పారటండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే విమానానికి ఉపాయం ఏంటి? పారాషూట్. అదే ఓడలో ప్రయాణం చేస్తుంటారు. ఇప్పుడు టైటానిక్ ఓడ ఉంది, మనకు తెలుసు. ఆ ఓడ మునిగిపోయింది, కొన్ని వేల మందితో మునిగిపోయింది. ఆ వేడ తయారు చేసే ఒక వ్యక్తి అన్నట్టండి, ఈ వాడకి అన్ని విధాలుగా సెక్యూరిటీ చూపించాం, మీరు లైఫ్ జాకెట్లు ఏమి వేసుకోగలొద్దు, పట్టుకోగలొద్దు, చిన్న చిన్న బోట్లు ఏం అవసరం లేదు మునిగిపోతే, ఇదేం మొలగదో అని 100% గ్యారంటీ ఇచ్చి ఆ యాత్ర సాగించేటట్టండి. ఆనాడు మనకు తెలుసు టైటానిక్ షిప్ మునిగిపోయిందని. సగం దూరం ప్రయాణం చేసి ఒక వారం రోజు ప్రయాణం చేశాక ఆ వాడకు ప్రమాదం జరిగింది. ఆ వాడకి ఉపాయం ఏం కావాలి? లైఫ్ జాకెట్లు కావాలి. ఆ జాకెట్లు వేసుకుంటారంటే నీళ్లు మొలగమంట, అలా తేలుతామంట. చిన్న చిన్న పడవలు ఉంటాయి, ఆ పడవలు కూడా లేకుండా చేశారటండి. వేల మంది చనిపోయారు. ఏమి లేక? అపాయములో ఉపాయము లేక. అయితే ఈ జీవితం అనే ప్రయాణంలో అపాయం వస్తే ఏంటి ఉపాయము? ప్రియమైన సోదరి సోదరా, మనం అనుకుంటాం మన జీవిత ప్రయాణంలో ఈ యాత్ర సాగిస్తున్నాం, ప్రమాదం వస్తే ఏంటి ఉపాయము? కరోనా వచ్చింది, చైనానే వుహాన్ లో వచ్చిందని అనుకున్నాం, వచ్చింది, జనాలు మరణిస్తున్నారు, మన టీవీలో చూస్తాం. తర్వాత భారతదేశం వచ్చింది, భారతదేశంలో వచ్చడం మనం చూసాం. మన రాష్ట్రానికి వచ్చింది, మన ఊరికి వచ్చింది, మన ఇంటిలోకి వచ్చేసింది, మన ఒంటిలోకి వచ్చేసింది. మనం ఎక్కడో చూసాం, చూద్దాంలే చేద్దాంలే అనుకున్నాం, భారతదేశం వచ్చేసింది. భారతదేశం నుంచి మన రాష్ట్రానికి వచ్చేసింది, మన రాష్ట్రం మన ఊరు వచ్చింది, మన ఊర్లో మన ఇంటిలోకి వచ్చింది, ఇంటిలోంచి ఒంటిలోకి వచ్చింది. ప్రియమైన సోదరి సోదరా, ఆ యొక్క కరోనా కాలంలో అందరూ కూడా వైద్యులు అయిపోయారండి. ఎవరో అందరూ కూడా వైద్యశాలలు చెప్పడమే. ఇంటికాడ ఏం పెట్టుకునేవారు? జెండు బాం. అమ్మా, జెండు బాం ప్రతి ఇంట్లో ఉండేది. ఎందుకు ఉండేది? వాసన వస్తే కరోనా నాకు రాలేదు, వాసన వస్తే నాకు వచ్చేసింది, క్వారంటైన్లోకి గదిలోకి వెళ్ళిపోవాలి అంటే లక్షణాలు. కరోనా లక్షణాలు ఏంటి? వాసన తెలియకపోవడము, ఒళ్ళంతా ఏంటి నిప్పులు, అది కరోనా లక్షణము. ప్రియమైన సోదరి సోదర, రాకడికి లక్షణాలు ఏంటి? రాకడ రావడానికి లక్షణాలు ఉన్నాయి. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనము, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని నీవు తెలుసుకోవాలి. ఏంటి అంత్య దినములు? ఇదే అంత్య దినములు. ఏంటి అపాయకారి దినములు? ఎలాగ లక్షణాలు? కరోనా లక్షణాలు. మన వాసన పీలుస్తాం, అది వాసన వస్తే కరోనా లేనట్టు, వాసన రాకపోతే కరోనా వచ్చినట్టు. ఏంటి మరి రాకడ లక్షణాలు? మనుషుల యొక్క తీరును రాసేయండి అక్కడ, ఆ కింద వచనంలో చూడండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆ వాక్యంలో ఉంటాయి. అంటే లక్షణాలు ఉంటాయి అక్కడ. మొదటి లక్షణం ఏంటి? స్వార్థపరులు అటండి. ఏం పరులు? స్వార్థపరులు. మనుషులంతా స్వార్థపరులే. ప్రియమైన సోదరి సోదర, స్వార్థపరులుగా ఉంటారు. అంచె దినములు ఎవరు ఉంటారు? స్వార్థపరులుగా ఉంటారు. నా కడుపు, నా కుటుంబం అంతవరకునే. వాళ్ళు ఏమైపోతా నాకేంటి, మా అన్నయ్య ఏమైపోతా నాకేంటి, నా బిడ్డలో, నా కుటుంబం. స్వార్థపరులు. డబ్బు సంపాదించడానికి స్వార్థపరులు, కుటుంబంలో స్వార్థపరులు. ఏంటి లక్షణాలు అంటే అనేక మంది స్వార్థపరులుగా మారిపోతారండి. ఒకప్పుడండి ఉమ్మడి కుటుంబం ఉండేది, చక్కగా వండుకుని తినేవారు అందరం. ఇప్పుడు ఎవరి కాడే గోడ కట్టుకుంటున్నారు. ఏం కట్టుకుంటున్నారు? అన్నదమ్ముల మధ్య ఏమవుతుంది? గోడ ఐక్యత లేదు, స్వార్థం. ఇదే రాకడక లక్షణాలు. ఇదే రాకడక లక్షణాలు. రెండోది ఏమిటి అంటే దేవుని వదిలేసి లోకములో ఉన్న ఆశల కొరకు ఎదురు చూడటమటండి. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. ఈరోజు మనం ఆలోచించాలి. రాకడ అతి సమీపముగా ఉంది. దినములు చెడ్డగా ఉన్నాయి. దినములు ఎందుకు చెడ్డగా ఉన్నాయో చెప్పారు. సమయము పోనివద్దు, స్వదినము చేసుకో అని దేవుడు చెప్పారు. ప్రియమైన సోదరా, రాకడికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఒక విషయం మనం చూద్దాం. దేవుడు చెప్తున్న మాట ఒక పావుగంటలో ఈ వాక్యాన్ని ముగిస్తాను. మనం శ్రద్ధగా విందాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనములు. ప్రకటన గ్రంథము ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడును. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, యోహాను గారిని, పద్మిస్తు దీపమున ఉన్న యోహాన్నాన్ని, అయ్యా నువ్వు ఇక ఎక్కురా. ఎక్కడికి ఎక్కురమ్మన్నారు? పరలోకి ఎక్కురా. రాబోయే దినములు చెడ్డగా మారిపోతున్నాయి. ప్రజలను సమయమును సద్వినియోగం చేసుకోమని చెప్పు. ఈ విషయాలు నువ్వు రాయి, నా బిడ్డలకు తెలియాలి అని ప్రకటన గ్రంథాన్ని దేవుడు అక్కడ అందించాడండి. దేవుడికి మహిమ కలుగునగాక. ప్రకటన గ్రంథము ప్రకటించబడాలి. ఈరోజు ప్రకటించబడాలి. ఎందుకు ప్రకటించబడాలంటే నువ్వు తెలుసుకోవాలి. దేవుని ఉగ్రత ఎలా ఉన్నదో నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరు, మొదటి రాకడలో దేవుడు లోక పాపములను మోసుకుపోవడానికి వచ్చారు. నువ్వు ఎంతటి పాపమైనా సరే, నువ్వు ఏదైనా సరే, నీ పాపాలను మోసుకుపోవడానికి వచ్చారు ఆయన. కడవర దినాల్లో ఆ గుర్ర పిల్లే ఉగ్ర రూపము దాల్చుతుందటండి. ఉగ్రుడై వస్తున్నాడు, ఉగ్రముతో వస్తున్నాడు ఆయన. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే పరలోకంలో నిశ్శబ్దం అయిపోయిందటండి. ఇలా చూడాలి. పరలోక రాజ్యంలో నిశ్శబ్దమైందట. ఎందుకు నిశ్శబ్దమైంది? ఎందుకు నిశ్శబ్దమైంది? దూతలను పరిశుద్ధులను ప్రార్థన చేస్తున్నారటండి. ప్రార్థన చేస్తున్నారట.
ఏంటి ప్రార్థన? అయ్యా 7 ముద్రలైపోయాయి, భూలోకంలో ఉన్న ప్రజలు ఏమీ పట్టించుకోవట్లేదు, ఏమీ మార్పు రాలేదు, భయంకరమైన బూరలు సమయం వచ్చినది, బూరలలో ఆ శ్రమను తట్టుకోలేరు. ఇప్పటికైనా వారు మారినట్లు వారికి సహాయం చేయండి అయ్యా అని దేవుడుతో మొరపెట్టుకుంటున్నారటండి. ఎవరో పరలోకములో ఉన్న పరిశుద్ధులను, దేవదూతలను. ఏంటి ఆ బూరలోతో ఏమవుతుంది? బూరలోతో ఏమవుతుంది? ఎందుకు పరలోకములేసి 1 నిమిషము 1 అరగంట నిశ్శబ్దమైపోయింది? ఎంత భయంకరంగా ఉంటుంది అది. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. మనిషికి మరణము అంతము కాదు, మరణమే ప్రారంభం. ఇది శాశ్వత కాలం జీవితము, యుగ యుగములు ఉండే జీవితం ఉంది. చాలా మంది అనుకుంటారు చనిపోయాడు, పలానా వాడు చనిపోయాడు, వాడు పని అయిపోయింది, వాడి సంగతి అయిపోయింది అని సమాధుట్లో అనుకుంటారండి. నేను చూశాను, నేను విన్నాను. కానీ అక్కడే స్టార్ట్ అవుతుంది, అసలైనది అక్కడే స్టార్ట్ అవుతుంది. మానవ జీవితము ప్రారంభ దినం ఎప్పుడంటే మరణం తర్వాతే. ఇది నీకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు ఈ కాలం, నువ్వు సిద్ధపడడానికి, నువ్వు అనిపించడానికి. దేవుడు ఇచ్చిన 80 సంవత్సరాలు బట్టే నీ జీవితం అక్కడ మారబోతుందండి. దూతలు ఎందుకు అంత వేదన పడి ప్రార్థన చేస్తున్నాయి? ఏముంది బోరులో? బోరుతో ఏమవుతుంది? దేవుడి రాకడ వచ్చిన తర్వాత దేవుని ఉపదేశములు తోసివేయకుండా ఉన్నవాణ్ణి, తండ్రి అయిన దేవుని ఆజ్ఞను పాటించేవాణ్ణి ఆయన వస్తున్నాడు, తీసుకెళ్ళిపోతారు. మిగిలిపోయిన వారికి ఈ యొక్క శ్రమలు జరగబోతున్నాయి. మొదటి బోర ఊదినప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. మొదటి దూత బోర ఊదినప్పుడు ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగమును కాలిపోయెను. పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. దేవుడికి మహిమ కలుగును గాక. భూమి కాలిపోతే నాకేంటండి? భూమి కాలిపోతే నాకేంటి? నువ్వు అనుకోవచ్చమ్మో. ప్రియమైన సోదరి సోదరుడా, 3వ వంతు కాలిపోయింది, 1 వంతు ఉంది. ప్రపంచంలో 4 మూలల పంట పండుతుంటేనే ఆహారం సరిపోవట్లేదు. 1 వంతు పంట ప్రపంచమంతా పంచుకోవాలి. చెట్లు కాలిపోయాయి, గడ్డి లేదు. చెట్లు కాలిపోతే నాకేంటి? నువ్వు అనుకోవచ్చు. చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఉండదు. మన కరోనాలో చూసాం, ఆక్సిజన్ తక్కువైపోయేది.
సిలిండర్ పెట్టి ఆక్సిజన్ ఎక్కించుకోవాలి. రోజుకి ₹1,00,000, ₹2,00,000 పెట్టి ఆక్సిజన్ కొనుక్కునేవారండి. అలాంటి ఆక్సిజన్ దూరం అయిపోద్ది. నువ్వు ఊపిరి పీల్చినట్టుగా ఉంటావు. 2 అడుగులేస్తే ఆవేశం, 2 అడుగులేస్తే ఆవేశం, కూర్చుని ఆవేశం, పడుకుంటే ఆవేశం. ఆక్సిజన్ అందరి రోజు అది. ఓ ప్రియ సహోదరా సహోదరుడా, ఏంటి అంత్యకాల దినముల వార్తలు? పరలోకములో నిశ్శబ్దం అయిపోయింది. ఈ భూలోక ప్రజలు ఎన్ని శ్రమలకు పాలైపోతున్నారు. ఈ శ్రమల్లో తప్పించు ప్రభువా అని దూతలు ప్రార్థన చేస్తున్నాయి, పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. ఏంటి బూరలు సగం కాలిపోతుంది. ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్, అయ్యా చెడు వాసనను పీల్చుకుని వ్యాధులు పాలైపోతారటండి. భయంకరమైన వ్యాధులు. వ్యాధులకు మందులుండవు. ఎందుకు మందులుండవు? చెట్లు ఆకుల్లోంచే, చెట్టు వేరుల్లోంచే మందులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మందులు లేని రోజు రాబోతుంది. ప్రియమైన సోదరి, ఒకసారి ఆలోచించు. ఇదే జీవితం అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈనాడే ప్రభు వచ్చేస్తే నువ్వు ఎగిరి మేఘం ఎక్కగలవా? నువ్వు ఆయన కలుసుకోగలవా? ఒక్కసారి ఆలోచించు. అపోస్తులు ఉన్నప్పుడు, వాళ్ళు బోధ చేసినప్పుడు ప్రభువా త్వరగా రామని వరటండి దేవుణ్ణి. త్వరగా రా తండ్రి, సదాకాలం నీతో ఉండాలి, నేను ఈ వ్యాధిని భరించలేను, ఈ బాధని భరించలేను ఇక్కడ అని అపోస్తులు కోరుకునేవారటండి. ఈనాడు అవుతే అప్పుడే రావద్దు తండ్రి, ఎందుకు రావద్దు? నా బిడ్డలు పెళ్లి చేయాలి, నీ ఇల్లు కట్టుకోవాలి, ఆ పనిలో ఉన్నా నేను ఇంకా సిద్ధపడలేదు, ఇంకా సిద్ధపడి రాలేదు నాకు, అప్పుడే రావద్దు అని అంటున్నారటండి. ప్రియమైన సోదరి సోదరా, ఒక్కసారి ఆలోచించు. ఏమైపోతావు నువ్వు? ఆ గాలి లేని రోజుల్లో ఉంటావా? మందులు లేని రోజుల్లో ఉంటావా? ఎందుకు ఈ సువార్తలు? ఎందుకు ఈ మందిరాలు? ఎందుకు ప్రభు నీ కోసం వచ్చారు? సదాకాలం ఆయనతో నేను తీసుకెళ్తాను. ఎందుకు ఈ మందిరాలు? ఈ లోకంలో నువ్వు మేడ కట్టుకుంటే కాదు. ఈ మందిరాలు నీకు ఉద్యోగం రావడానికి కాదు, దేవుని రాజ్యానికి నీ సిద్ధపరచడానికి. దేవుడికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. ప్రియమైన సోదరి సోదరా, పశువులకి గడ్డి ఉండదు, పశువులకి గడ్డి ఉండదు. భూమి అంతా కాలిపోతుంది. ఆహారం కరువు అయిపోతుంది. కరువు రోజులు. ఇప్పుడు 4 అయితే కేజీకి, ఒక 6 అంటే కేజీ వండుకుంటున్నావు. అక్కడ సోడ బియ్యం వేస్తున్నట్టు అప్పుడు కోట. నువ్వు సమృద్ధిగా తింటాకుండవు, అంటే ఆహారం లేదు సమృద్ధిగా. నువ్వు కేజీన్నర వండుకుంటే నీకు ఇచ్చేది పావు కేజీ ఇచ్చే రైసు. ఇదే తినమ్మా, ఏదో దొరికింది తిను, ప్రాణం కాపాడుకో. ఆ రోజు రాబోతుందండి. చూడండి, ఆ వాక్యం చూపిస్తా మీకు. యేసుకే గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనములో, మరియు నీవు గోధుమలను యవలను కాయధాన్యములను చోళ్లను సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకొని
తెచ్చుకుని ఒక పాత్రలో ఉంచి ఒక పాత్రలో ఉంచి నీవు నీవు ఆ ప్రక్క మీద పండుకొని దినముల ఆ, లెక్క చొప్పున లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. రొట్టెలు కాల్చుకోవలను రెక్క చొప్పున లెక్కకి ఇస్తారు నీకు. ఇప్పుడు రేషన్ లో 30 కేజీలు ఇస్తున్నారు నీకు. షాప్కి వెళ్తే బత్త బియ్యం తెచ్చుకుంటున్నావు. ఆనాడు అది దొరకదు. ఒక రేషన్ ఒక ఎలాగిస్తున్నాడు లెక్క చొప్పున నీ కుటుంబానికి ఇస్తారు. కరువు రోజులు ఎందుకు ప్రార్థన చేస్తున్నాయి? దూతలు ఎందుకు మౌనం ఉండిపోయాయి? మొదట బొర ఊస్తే భూమి సగం కాలిపోద్ది. ఏమైపోతారు బిడ్డలు, ఏమైపోతారు మనుషులు అని వ్యాధులతో ప్రార్థన చేస్తున్నాయండి అక్కడ. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఇదేదో కట్టుకథ కాదు, ఇది సృష్టించింది కాదు. మహాదేవుడు నిన్ను ప్రేమించి జరగబోయేది నీకు చెప్తున్నాడు. జరగబోయేది రాసి పెట్టాడు ఇక్కడ. నువ్వు జాగ్రత్త పడతావని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావని ఈరోజు ఈ వాక్యం నీకు అందిస్తున్నాడు. లెక్క చెప్పున తినవలసిన రోజు రాబోతుంది. లెక్క చెప్పున నీ కోట ఇస్తారు. నువ్వు కడుపు నిండా తింటాకు ఉండదు. ఒకసారి ఆలోచించు. సమయం సద్వినియోగం చేసుకుంటావా? ఇంకా వందలే చూసుకుందాంలే, సాగుతుంది కదా జీవితం, నువ్వు అనుకుంటున్నావా అని రెప్పపాటు రాబోతున్నారు. దొంగ వలె రాబోతున్నారు. దొంగ నీ ఇంటికి చెప్పొస్తారా? గుర్తుల కాలం కాదే ఇది. నీకు గుర్తుల కాలం పెట్టాడు దేవుడు. నేను ఎప్పుడు వస్తానో నీకు గుర్తుల కాలం చెప్పారు. ఇది గుర్తుల కాలం కాదా? గాజాలో యుద్ధం జరగట్లేదా? మనుషులు స్వార్థపరంగా లేరా? ఒకసారి ఆలోచించు. ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రియమైన సోదరి సోదరుడా, లేవి కాండము 26వ అధ్యాయము 26వ వచనములు, లేవి కాండము 26వ అధ్యాయము 26వ వచనములు. మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారము నీకు మరలా ఇచ్చెదరు. దేవునికి మహిమ కలుగునగాక. మీరు తినిదిరు గాని. అమ్మా ఇలా చూడాలి. ఇప్పుడు గ్యాస్ ఉంది, నువ్వు వండుకుంటున్నావు. గ్యాస్ లేకపోతే పొలాలు తెచ్చుకుని వండుకుంటున్నావు. ఆనాడటండి గ్యాస్ ఉండదు, పొయ్యిలోకి పొలాలు కూడా ఉండవు. ఎందుకుండవు? భూమి ఏమైంది? కాలిపోయింది. 3వ వంతు కాలిపోయింది. చెట్లు కాలిపోయాయి, గడ్డి కాలిపోయింది. ఏమని వండుకుంటావు? ఏదో 4 పొలాలు దొరికితే ఒక చెట్టు నరుక్కుని 10 మంది కూడుకునట ఆ వంట చేసుకుంటారటండి. ఎంత ఎంత ఇది ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన సోదరి సోదరా, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వారు? రెండోది, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. అంటే సముద్రంలో
ప్రాణజీవులు ఏంటి? చేపలు. ఆ చేపలు అంటే 3వ వంతు చనిపోతాయంట. ఒక చేప చనిపోయిందా మన ఇంటి ఎదురుగా ఉంటే మనం ఉండలేం. ఉండగలవా వాసనకి? చనిపోయిన చేప, చచ్చిపోయిన చేప, కుళ్ళిపోయిన చేప నీ ఇంటి ఎదురుగా పెట్టుకుని నువ్వు ఉండగలవా? ఎంత వాసన వస్తుంది అది? సముద్రములో 3వ భాగం అంత చేపలు సరిపోతాయటండి. ఆ భయంకరమైన వాసన నువ్వు పీల్చలేవు. ప్రియమైన సోదరి సోదరా, 2వ బూర ఊదినప్పుడు సముద్రంలో ఉన్న జీవరాశులని చంపివేసి ఆ భయంకరమైన వాసన నీకు రప్పిస్తున్నాడు దేవుడు. నువ్వు అక్కడ ఉండలేవు. 3వ బూర, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచపత్రి అని పేరు. దేవుడికి మహిమ కలుగునగాక. అందువలన నేలలో 3వ భాగము మాచపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. మనుషులలో అనేక మంది చచ్చిరి. అంటే నీరు దొరకని రోజు ఒక సముద్రంలో పడుతుంది నీరు. ఆ సముద్రంలో ఉన్న చేపలను చనిపోతాయి. 3వ బూర ఊదినప్పుడు ఓ నక్షత్రము రాలి అది మాచపత్రిగా మారాగా చేదైపోతాయి. నూతులో నీళ్లు నువ్వు తాగుతున్నప్పుడు, చెరువులో నీళ్లు తాగుతాం, ఆ నీళ్ళన్నీ ఏమైపోతాయంట? చేదైపోతాయండి. నీకు నీరు దూరం చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుంది నీరు, గాలి ఫ్రీగా దొరుకుతుంది, ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది. ఈరోజు నీవు అవన్నీ ఉచితంగా పొందుకుంటున్నావు. ఆ 2 బంద్ చేయబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగున గాక. ఆ 2 బంద్ చేయబోతున్నాడు. నీరు లేక అల్లలాడిపోతామంట. మరణం రాని రోజు అది. చనిపోతారన్నా చనిపోలేని రోజు అది. మరణం నీకు దూరం చేసేస్తాడు దేవుడు. నువ్వు సమయం సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి నువ్వు పడవాలి. ఈ బాధ నువ్వు పడవాలి. ఈ బాధలు నువ్వు ఉండాలి అని దేవుడు ఒక ఉగ్రతని చూపిస్తున్నాడండి. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడికే మహిమ కలుగునగాక. ఆమేన్. దేవుడికే స్తుతి కలుగునగాక. ఆమేన్. ఒకసారి ఆలోచించు. పరలోకం ఎందుకు మౌనమైపోయింది? మా పరలోకం ఎందుకు మౌనమైపోయింది? ఈరోజు మనం ఆలోచించాలి. ఎందుకు పరలోకం మౌనమైపోయిందంటే ఈరోజు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధులు. ఈరోజు నీ కొరకు వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునగాక. మరి ఏమిటి మనం సద్వినియోగం చేసుకునేది? ఏంటి అపాయంలో ఉపాయం? ఒక అపాయం రాబోతుంది. ఆ అపాయంలో ఉపాయం ఏంటి ఉపయోగించండి. నీకు విమానానికి పారాషూట్ అపాయాన్ని తప్పించే ఉపాయం, ఓడలో ప్రయాణం చేసే వారికి లైఫ్ జాకెట్ ఒక ఉపాయం. మనిషి జీవితంలో ప్రయాణిస్తున్నాడు, ఒక ఆపద రాబోతుంది, ఏంటి ఉపాయం? మనం చూద్దాం. 2 విషయాలు చూసి ముంచి పెడదాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి స్తుతి కలుగునగాక. ఒకటి, ప్రియమైన సోదరి సోదరుడా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య. ప్రకటన గ్రంథము 2వ
నీ సహవాసమును నేనెరుగుదు. మారు మనసు పొందుటకు నేను నీవు దుష్టులను సహింపలేవని. దానికి అమ్మ చదవాలి ప్రకటన గ్రంథము చూడమ్మా. మారు మనసు పొందుటకే నీకు అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. మారు మనసు పొంది అట్లు నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి. దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడంటే నువ్వు మారు మనసు పొందాలి. ఏంటి మారు మనసు? ఇగో దేవుడు చెప్తున్న మాట, ఉపదేశములు వినడానికి నువ్వు మారు మనసు పొందాలి. దేవుని మాట వినడానికి నువ్వు మారు మనసు పొందాలి. ప్రియమైన సోదరి సోదర, మనుషులట మందిరములో ఓ మనసు, మందిరం బయట ఓ మనసు, ఆదివారం దాడితే అసలు మనసు అంట. ఈ మనసు కాదు మారేది. క్రీస్తు మనసులో క్రీస్తు రూపమును మారిపోవాలి. క్రీస్తు యేసుక్రీస్తు యొక్క మనసులో ఉన్నట్లుగా నువ్వు మారిపోవాలి. క్రీస్తు స్వరూపముగా నువ్వు మారిపోవాలి. ఏంటి అవకాశం నీకు? మారు మనసు పొందు. ఈ రోజులా నువ్వు జీవించొద్దు. మీకా గ్రంథంలో చెప్పాడు, ఓ మనుషుడా న్యాయంగా జీవించు, కనికరం కలిగి ఉండు, దీన మనసు కలిగి ఉండు, ఓ మనుషుడా ప్రేమించు. ఇదే కదా నిన్ను అడిగింది. ఏంటి మారు మనసు? స్వార్థం లేకుండా ఉండు, స్వార్థపరుడుగా ఉండొద్దు, నీవలేని తోడువాన్ని ప్రేమించు. ఈ మారు మనసు పొందు. రాబోయేది ఉగ్రత కాలము. నువ్వు తట్టుకోలేవు, నువ్వు నిలబడలేవు. అలాంటి కాలం రాబోతుంది. ఈరోజు నువ్వు ఆలోచించని దేవుడు చెప్తున్నాడు. ఏంటి స్వాధీనం చేసుకోవాలి? మారు మనసు పొందుటకు నువ్వు సమయాన్ని స్వాధీనం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది ఏమి స్వాధీనం చేసుకోవాలి? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. రక్షణ దినమందు నేను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమిటి నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే ఇదే, ఈ రోజే రక్షణ దినము. రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు. ఏమిటి సమయము సద్వినియోగం చేసుకోవాలి? రక్షణ ఈ రోజు నీ ఎదురుగా ఉంది. రక్షణ అభిషేకం నీ ఎదురుగా ఉంది. ఈనాడే ఇదే రక్షణ దినమని నువ్వు రక్షణ తీసుకో. దేవుడికి సమయం ఇచ్చాడు. 2023 దాటి 2024 సంవత్సరానికి దానంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావని, రక్షణ తీసుకుంటావని, మారు మనసు పొందుతావని దేవుడు ఈ రోజు నీకు మరొక సంవత్సరం దానంగా ఇచ్చాడు. ప్రియమైన సోదరి సోదరా, పరలోక రాజ్యంలో మనందరం వెళ్తే దేవుడు న్యాయపీఠ మీద ఉంటారటండి. ఉండి, ఏమ్మా ఎందుకు తప్పు చేసావు, ఎందుకు పొరపాటు మాట్లాడావు, ఎందుకు అబద్ధం ఆడావు అన్నట్ట. దేవుడు అనేది నీ న్యాయపీఠ దగ్గర తీసుకొచ్చినప్పుడు
దేవుడు అంటాడంట ఏమ్మా ఎందుకు అబద్ధవాడమన్నంట, నరహత్య చేసేవాడినంట, బూతులాడవని అన్నట్ట. ఏమంటాడంట, ఎందుకమ్మా రక్షణ ఎందుకు తీసుకోలేదు? నా రక్తంను నీకు దారాలుగా ఇచ్చానే, నీ అపరాధం ఎందుకు కడుక్కోలేదు? ఎందుకు అలా ఉండిపోయావు? నా రక్తం నీకు దానంగా ఇచ్చాను కదా అని దేవుడు ఆ రోజు అంటాడటండి. అప్పుడు గుండెలు బాదుకుంటూ అంటాడు, అయ్యో తీసుకుందాంలే, ఉందిలే సమయము, ఇంకా చాలా అనుభవం ఉంది, చాలా వయసు ఉంది, అప్పుడు తీసుకుందాంలే అనుకునేవాడు ఈ రోజే రాకడానికి వచ్చేస్తే ఏంటి స్థితి? ఏంటి నీ బ్రతుకు? ఒకసారి ఆలోచించు. దేవుడికి అవకాశం ఇచ్చాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఏంటి సమయము? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఈ రక్షణ అభిషేకం నువ్వు పొందుకో, నువ్వు నా దగ్గర ఉంటావు అని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నారండి. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 1వ వచనములో, అపోస్తల కార్యము 3వ అధ్యాయము 1వ వచనము, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. మూడోది ఏంటి అవకాశం ఇస్తానంటే, నువ్వు మందిరానికి వెళ్ళడానికి 3 గంటల సమయమున, 3 గంటల సమయం ఎందుకు రాసుకొచ్చారంటే సమయానికి వెళ్తున్నాడు ఆయన. నువ్వు ప్రార్థనకి సమయానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు, ప్రార్థన చేయడానికి. దేవుడికి మహిమ కలుగునగాక. గుడికి ఆలస్యంగా వెళ్తారంటండి, ఆశీర్వాదం కూడా ఆలస్యంగా వస్తాయట. అదవుతుందా అమ్మ? ఎలా చూడాలి? మందిరానికి నువ్వు ఆలస్యంగా వెళ్తే ఏం ఆలస్యంగా వస్తాయి? ఏమొస్తాయి? ఆశీర్వాదాలు. అయ్యా నన్ను దీవించట్లేదేటి, అయ్యా నాకు దీవులు రావట్లేదేటి, ఎప్పుడు చూసినా కష్టమేనా, ఎప్పుడు చేసిన ప్రార్థన చేస్తున్నాను ఏంటి నాకు? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? ఒకసారి ఆలోచించుకో. ఎందుకు ఆశీర్వాదాలు దూరం అయిపోతున్నాయి? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సమయాన్ని స్వాధీనం చేసుకో, సమయానికి వెళ్ళు, సమయంలో ఆయన ప్రార్థనలో ఉండు. ఆదివారం నాడు 7 ఆశీర్వాదాలు దాచి ఉంచాడు దేవుడు, ప్రారంభ ప్రార్థన కానించి. ఆలోచించు. మందిరానికి సమయానికి వెళ్ళటానికి సమయం ఇచ్చాడు.